ఏప్రిల్ 1 తారీఖు చికెన్ షాపులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం అంటున్నారు. నిజమేనా అన్నది? అవునన్నా నిజమే అన్న. ఇది ఏమైందంటే కోల్డ్ వేసే సిండికేట్ అయ్యారండి వాళ్ళంతా. ఓకే. హ్మ్. కార్పొరేషన్ కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయండి. మాకు గిట్టుబాటు ధర తగ్గించేశారు. హ్మ్. మాకు మార్జిన్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కోళ్ళకి మేము అమ్మి పెడితే కొంచెం మార్జిన్ అనేది ఇచ్చేది ఇంతకు ముందు. ఓకే. దాన్ని ఇంకో 20 రూపీస్ తగ్గించారు. మా దాని వల్ల వచ్చే 20 రూపాయలతోటి మాకు ఏది మెయింటెనెన్స్ అవ్వడం లేదు. పిల్లగాళ్ళు కానీ షాప్ రెంట్ కానీ ఏది అని అని వర్కౌట్ అవ్వట్లేదు. దాని గురించి మేము స్ట్రైక్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్న. ఓకే. అంటే ఇప్పుడు షాప్ ఓనర్స్ అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్‌కు ఎవరైతే మీకు ఆల్రెడీ సప్లై ఇన్ఫార్మ్ చేస్తారో చేశాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసారా? ఇన్ఫార్మ్ చేశాం. కాకపోతే మార్జిన్ అనేది మీరు అంటే ఇంతకుముందు కొన్ని షాపులు అనేది డిస్కౌంట్ ఇచ్చాయి. దానివల్ల మేము మార్జిన్ తగ్గించామని చెప్పారు. అట్లా ఒకళ్ళు చేసిన దానికి మా అందరిని బలి చేయడం కరెక్ట్ కాదు కదా అన్న. దాని గురించి మేము అందరం స్ట్రైక్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. ఓకే. అంటే ఇది ఎన్ని రోజులు ఉండబోద్దన్న జనరల్ స్ట్రైక్ అట్లని అనేది? ఇన్ని రోజులని ఏం చెప్పలేమన్నా. వాళ్ళు మాకు ఇంత మార్జిన్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకునే వరకు చేస్తామని అనుకుంటున్నా. మా అసోసియేషన్ పిలుపునిచ్చింది.